ఇప్పుడు తిరుపతి లడ్డు కోసం చెప్తున్నారు చాలామంది. ఓకే, సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని మనం ఓబుల్ చేయాలి. సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. చాలామంది ఇంకా ఆర్డర్ ఇవ్వకముందే సత్యమే గెలిచింది అన్నారు. సత్యం గెలడం అంటే సుప్రీంకోర్టు వారు ఆల్రెడీ సిట్ వేశారు. సిట్ వేసిన దాంట్లో చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన ఇంటి విరవేల్పు కలియుగ దైవం, ఆయన ఆరాధ్య దైవం. ఆయన ఏదైతే చెప్పాడో అది నిజాలు అనుకొని, ఒకటికి రెండు సార్లు అన్నీ అనుకొని సాక్ష్యాధారాలతోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. కనుక ఆ ఏమున్నా సిట్టు నిర్ణయం కంపల్సరీ ఆయన ఏం పెట్టాడో అన్నీ కూడా సిట్టు వారికి సమర్పిస్తారు. నిజాలు బయటపడతాయి. ఈ 5 సంవత్సరాల్లో అన్యాయం జరిగిందనేది వాస్తవం. మన వాస్తవాలు ఒప్పుకోక తప్పదు. ధర్మారెడ్డి గారి దాంట్లో, విజయ్ కుమార్ రెడ్డి గారి దాంట్లో, వైవి సుబ్బారెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అందరి దాంట్లో అన్యాయం జరిగింది. తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరిగిందని వాస్తవం. మనకి మామూలుగా టికెట్ ధర్మదర్శనం టికెట్ నుంచి 300 రూపాయల టికెట్ నుంచి 500 రూపాయల టికెట్, విఐపి దర్శనం నుంచి, కళ్యాణం టికెట్ల నుంచి, అన్నదాన సత్రాలు, అన్నదానం నుంచి అన్నీ మొత్తం టోటల్గా బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళాయి. నిశ్చిత అన్నదానంలో కూడా కల్తీ జరిగింది. అలాగే మొత్తం టోటల్గా ఇవన్నీ బ్లాక్ టికెట్లు అమ్మారు. బ్లాక్ మార్కెట్లో అమ్మిన డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఉండిలోకి ధర్మారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళాయి అనేది వాస్తవం. ఇది నిజం. అలాగే మొత్తం టోటల్గా ఆధ్యాత్మిక కేంద్రం ఉదయం అయితే గోవింద నామస్వరంతో ఉండవలసిన ఆధ్యాత్మిక కేంద్రంలో మంగ్లీ గారిని పైన పెట్టడం కూడా ఆమె భక్తురాలే కావచ్చు, కానీ ఆమెను తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఎందుకంటే కొన్ని సాంగ్స్ మనం ఉదయం లెగిస్తే దేవుడి భక్తితో, దేవుడు ఆధ్యాత్మికంగా గోవింద నామస్వరాలతో ఉన్న వాళ్ళనే మన దేవుడి దగ్గర మనం పెడతాం. అలాంటి వాళ్ళకి మరి ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కూడా నాకు వ్యక్తిగతంగా అది కరెక్ట్ అనిపించలేదు. కనుక అది కూడా మరి అక్కడ అన్యాయమే జరిగింది. అలాగే శేషాచలం అడవుల్లో మొత్తం టోటల్గా గంధపు చెక్కల కోసం స్మగ్లింగ్కి మొత్తం అడవినే నుల్లి చేసేస్తే వన్యప్రాణులు బయటకు వచ్చి ఆ కాలనాటకను వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటే అక్కడ కుంభకోణం జరిగింది. కర్ర ఇస్తారంట, కర్రతో పుల్లు కొట్టాలంట. కర్ర ఇస్తే కర్రతో పుల్లు కొట్టాల. పుల్లు కొట్టండి, 300 ఇవ్వండి, మీరు పైనుంచి కిందకి తింటే కర్ర అంట. ఇది ఎక్కడైనా న్యాయం అండి? పైకి వెళ్ళిన కర్ర కిందకు వస్తుందా? ఇది కుంభకోణమే. అంటే 300 రూపాయలు. భక్తుల మనోభావాల్ని, భక్తుల వీక్నెస్తో ఆడుకొని డబ్బులు దాచుకున్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? మరి ఇలాంటి అన్నింటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చి ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు ధర్మారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? ఎందుకు విజయ్ కుమార్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయట్లేదు? ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోవట్లేదు? తిరుపతి దేవస్థానంలో జరిగింది అన్యాయం వాస్తవం. అలాగే నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి. మీరు యేసుప్రభుని ఎందుకు తిడుతున్నారు? చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అది తప్పు. యేసుప్రభు తప్పు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టండి తప్ప మరి యేసుప్రభుని ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద శిక్ష వేయండి. వాళ్ళ మీద సీరియస్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇమీడియట్లీ సీరియస్గా తీసుకోండి వాళ్ళ మీద. ఎందుకంటే మన తప్పుదో పడుతుంది. మన తప్పుదో పడుతున్నప్పుడు కొంతమంది కావాలనే తప్పుదో పట్టిస్తుంటారు. అలాంటి వాళ్ళందరి మీద కూడా చూడండి. దయచేసి ఇంకొకటి చెప్తున్నాను నేను లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. సార్, పనిచేసే వాళ్ళకి డ్యూటీలు